ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ధన్ యాప్ అలాగే అప్స్టాక్ యాప్ ఈ రెండు యాప్స్ మనం కంపారిజన్ చేసి ఎందులో మనకు తక్కువ బ్రోకరేజ్ చార్జెస్ పడతాయో తెలుసుకుందామండి. ఎందుకంటే మనకు వచ్చిన ప్రాఫిట్ లో తక్కువ ట్యాక్స్ కట్ అవుతే మనకే బెనిఫిట్ కదా. ఇప్పుడు నేను అప్స్టాక్స్ యాప్ వల్ల బ్రోకరేజ్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకున్నానండి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది చూడండి, క్యాలిక్యులేట్ యువర్ బ్రోకరేజ్ బిఫోర్ యూ ట్రేడ్. సో మనం ట్రేడ్ తీసుకునే ముందే మనకు ఎంత ట్యాక్స్ పడుతుందో క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంట్రాడే చూస్ చేసుకున్నానండి. ఎందుకంటే చాలా మంది ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ మనం తెలుసుకుందాం. మీరు అదే విధంగా డెలివరీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక స్టాక్ పేరు ఎంటర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా సో నేను ఇక్కడ హిందుస్థాన్ చూడండి, హిందుస్థాన్ కాపర్ ఉంది కదా, దీనిపై నేను ట్యాప్ చేస్తాను. ఆ పర్టికులర్ స్టాక్ డేటా మనకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్వాంటిటీ చూపిస్తుంది కదా, అంటే నంబర్ ఆఫ్ షేర్స్ అనమాట ఇది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక 100 తీసుకుంటాను. నెక్స్ట్ బై ప్రైస్ ఇక్కడ ఒక 600 తీసుకుందాం బయింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఒక 605 తీసుకుంటాను. సో ఇప్పుడు మీరు గమనిస్తే కనుక ఇక్కడ చూడండి నెట్ పిఎన్ఎల్ మీకు ఎంత చూపిస్తుంది, 430.82 రూపీస్ చూపిస్తుంది. ఇది అప్స్టాక్స్ అనమాట. ఓకే, సో యాక్చువల్ గా మనకు ఈ క్యాల్కులేషన్ ప్రకారంగా అయితే మన దగ్గర 100 క్వాంటిటీ షేర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనము ఒక 5 పాయింట్స్ గెయిన్ చేసాము, అంటే మనకు 500 రూపీస్ ప్రాఫిట్ రావాలి. అందులో ట్యాక్స్ పోను రిమైనింగ్ మనకు 430.82 రూపీస్ అయితే వస్తుంది. ఇది అప్స్టాక్ క్యాల్కులేషన్ అనమాట. ఇదే విధంగా మనము ధన్ యాప్ లో కూడా క్యాల్కులేషన్ చేసి చూద్దాం ఎందులో మనకు నెట్ ప్రాఫిట్ ఎక్కువ ఉందని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు నేను ధన్ యాప్ వల్ల బ్రోకరేజ్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ చూడండి ఈక్విటీ నేను చూస్ చేసుకున్నాను. దాని తర్వాత మనం ఇక్కడ హిందుస్థాన్ కాపర్ అని చెప్పేసి టైప్ చేసుకుందాము. సేమ్ స్టాక్ తీసుకుందాము. ఇక్కడ బయింగ్ ప్రైస్ మనం ఎంటర్ చేసుకోవాలి. సో బయింగ్ ప్రైస్ నేను ఇక్కడ 600 తీసుకుంటాను. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 605 తీసుకుంటాను. నేను సేమ్ డేటా తీసుకుంటున్నాను. క్వాంటిటీ నంబర్ ఆఫ్ షేర్స్ ఒక 100 తీసుకుందాం. ఇప్పుడు చూడండి మీకు నెట్ ప్రాఫిట్ ఎంత చూపిస్తుంది. ఇక్కడ చూడండి నెట్ పిఎన్ఎల్ 435.96 రూపీస్, అంటే ఆల్మోస్ట్ మీకు 436 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. ఇది ధన్ యాప్ లో అనమాట. ట్యాక్స్ పోను ఫైనల్ గా మీకు వచ్చేది 435.96 రూపీస్ అయితే వస్తుంది. అదే అప్స్టాక్ లో అయితే మీకు ఇక్కడ నెట్ ప్రాఫిట్ 430.83 సంథింగ్ అయితే వస్తుంది. ఓకే, అది మీకు చూపిస్తాను చూడండి. ధన్ యాప్ లో మనకి ఇక్కడ నెట్ ప్రాఫిట్ 435.96 రూపీస్ అయితే వస్తుంది కదా. అప్స్టాక్ చూద్దామండి. ఇది చూడండి నెట్ ప్రాఫిట్ అప్స్టాక్స్ లో 430.82 రూపీస్, ఆల్మోస్ట్ మనకు ఒక 5 రూపీస్ తేడా అయితే వస్తుంది ధన్ యాప్ కి అప్స్టాక్ యాప్ కి. సో ఇప్పుడు మీరు రెండు కంపారిజన్ చేసి చూసారు కదా, ఎందులో మీకు చార్జెస్ అనేది తక్కువ ఉంటుందో అది మనకి బెస్ట్ కదా. సో నేను కూడా ఇంతకు ముందు గ్రో యాప్ అయితే వాడేవాడిని అనమాట. సో గ్రో యాప్ లో మనకు చార్జెస్ ఎక్కువ పడుతున్నాయని చెప్పేసి ధన్ యాప్ కి షిఫ్ట్ చేశాను. కాబట్టి మీరు కూడా చార్జెస్ తగ్గించుకోవాలి అనుకుంటే కనుక ధన్ యాప్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ యాప్ డైరెక్ట్ లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు ఫ్రీగా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 1 డే లో అకౌంట్ యాక్టివేషన్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఈ యాప్ లో ట్రేడింగ్ చేస్తూ మీ బ్రోకరేజ్ చార్జ్ తగ్గించుకోవచ్చు.